ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. చాలామందికి ఈ యొక్క వచనాలు తెలిసే ఉంటాయి. ఇందులో ఫస్ట్ పార్ట్ అంతా 1 నుంచి 14 వచనాల వరకు ఆశీర్వాదాలు రాసుంటే చాలామంది మనం చదివే ఉండంటాం దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇస్తాడని. అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. అంతేనండి. వింటే దేవుడు ఏం చేస్తాడన్నా కింద అన్నీ రాస్తున్నాయి, కరెక్టే. అయితే మనము ఈ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అది మనం ఎప్పుడు చేస్తామండి? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనము ఆయన మాటలు వింటాం. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు మనము దేవుని మాటలు వింటూ ఉంటాము. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఏదో చర్చ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వినడం కాదు. ఇది ఏంటి అంటే పర్సనల్ రిలేషన్షిప్. దేవుడికి మనకి ఒక పర్సనల్ రిలేషన్షిప్. పాస్టర్ గారు చెప్పినప్పుడు వినడము, లేకపోతే ఎక్కడికైనా మన కూడికలకు వెళ్తున్నప్పుడు ఒక బహిరంగ సభల్లో మనం వింటూ ఉంటాము. ఇలాంటి మాటలు కాదు. కానీ ఈ మాటలు ఏంటి అంటే ఇక్కడ దేవుడు శ్రద్ధగా వింటే ఏ ఆశీర్వాదాలు ఇస్తానో అని ప్రభు చెప్పారు. ఇటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబడతాయని. ఇవి ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం చర్చిలో కూర్చొని ఒక గంట సేపు వాక్యం వినడం వల్ల ఇది జరగదు. నేను వింటున్నాను దేవుడు మాటలు అనుకుంటే కాదు. దేవుడు మాట వినడం అంటే ఏంటి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నాకేం చెప్తున్నాడు అంటే నేను నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నన్నేం చేయమంటున్నాడు అని మనము దేవుని సన్నిధిలో మనం కూర్చొని కనిపెట్టాలన్నమాట. మనం అందరితో కూర్చొని చెప్పే మాటలు కావు ఇవి. ఇవేంటంటే ఎవరికి వారితోనే ప్రభువు ఏం చెయ్యాలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆశీర్వాదాలు అనుకుంటాం కదా, మనకి నాకు ఆశీర్వాదం కావాలి, నేను దేవుడి నుంచి పొందుకోవాలని అనుకుంటాం కదా. ఈ కింద ఉన్న ఒక్కొక్క ఆశీర్వాదం మనం చూస్తే అన్నీ కూడా పర్సనల్గా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. అంటే అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఆయన మాట వినడం మనకు ఒక అలవాటు అయిపోవాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే మనం దేవుని సన్నిధిలో మోకాలు వేస్తాము, ప్రార్థన చేస్తాము, కన్నీటితో ప్రార్థన చేస్తాము. ఇవన్నీ ఏం చేస్తున్నామంటే వింటున్నామా, చెప్తున్నామా? యాక్చువల్గా మనం చెప్తున్నాం కదండి, ప్రవ్వా నాకు ఇది కావాలి ఏసయ్యా, ప్రవ్వా నాకు ఇది జరగాలి, లేకపోతే పలానా ఆత్మను రక్షించండి, లేకపోతే పలానా అవసరత నుంచి నన్ను బయటికి తీసుకురండి, పలానా వాళ్ళకి స్వస్థత ఇవ్వండి. ఇవన్నీ మనం ఏంటి చెప్తున్నామా, వింటున్నామా? చెప్తున్నాం, దేవుని అడుగుతున్నాం. మన ప్రార్థనలో ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని మన ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకొని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ మాట ఏం చెప్తున్నారు అంటే ప్రభువు ఆయన మాట శ్రద్ధగా వినాలంట. వినడం కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనకు తెలుసు ప్రార్థన అంటే అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నారు ప్రభు. అడుగుతాం, అన్నీ చెప్తాం. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ క్రైస్తవులని మనకు అందరికీ ఉంది. ప్రార్థన చేసుకోవడం అంటే దేవుని అడగడం అని మనకు అందరికీ తెలుసు. మనం అడుగుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావాలి అని అంటే ఇది ఫిజికల్ ఆశీర్వాదాలు ఇక్కడ అన్నీ రాశారు ప్రభువారు. అయితే అది మాత్రమే కాదు, మనం తెలుసుకోవాల్సింది స్పిరిచువల్గా కూడా నేను ఎలా ఉండాలి, నేను ఎలా సరి చేయబడాలి, నేను ఏ రీతిలో ఉంటే దేవునికి ఇష్టరాలుగా ఉంటానో, నేను ఏ రీతిలో ఉంటే దేవుని నేను సంతోషపెట్టగలను, నేను ఏ రీతిలో ఉంటే దేవుని పని కొరకు నేను వాడబడగలను, దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది అని ఆ యొక్క మన స్పిరిచువల్ విషయంలో కూడా మనం తెలుసుకోవాలంటే మనం వినే అలవాట్లోనికి మనం వెళ్ళాలి. మనకు తెలుసు శారీరక విషయాల్లో అడగడం మనకు తెలుసు. అయితే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వినడము. క్రొత్తగా మనము ఇది నేర్చుకోవాల్సిన వారమే అన్నాం. ఎవరికి వారమే వినాలి, ఎవరికి వారే అటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు కూడా అనేక విషయాలు మనకి తెలియచెప్పాలనుకుంటున్నారు. మనం ఎలాగైతే దేవుడికి చెప్పాలనుకుంటున్నామో అలాగే యేసు ప్రభు వారు కూడా అనేక విషయాలు మనకి చెప్పాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడు ఏం చెప్పనై ఉన్నారు అని మనము వినేవారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న వెంటనే మనం స్టార్ట్ చేసేస్తూ ఉంటాం, ఇది ప్రభు అది ప్రభు అని. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్లో ప్రభు అసలు మీరేం చెప్పనై ఉన్నారు, అసలు దేనికోసం నేను ప్రార్థన చేయాలని మీరు అనుకుంటున్నారు,
నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి ప్రభు అని మనం దేవుణ్ణి అడగాలి. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇది ప్రభు, నాకు ఇది చెయ్యండి అని చెప్పడం మనకు అలవాటైపోయింది. అయితే మనం దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి ఏమని అడగాలి అని అంటే, ప్రభు నన్ను దేనికోసం ప్రార్థన చేయమంటావు, ఎవరి కోసం ప్రార్థన చేయమంటావు, అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ యొక్క జీవితంలో, ఈరోజు నా పని ఏంటి, నేను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు అని మనం దేవుని అడిగి వినేవారముగా మనం ఉండాలి. ఈరోజు నాకు ఈ పనులు ఉన్నాయి ప్రభా, ఈ పనులన్నీ బాగా జరగాలి, నాకు సహాయం చేయండి అంటే మనకు తెలుసు. కానీ ఈరోజు అసలు నేను ఏ పని చేయాలి అని అడుగుతున్నామా మనము? దేవుడు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కేవలం వినే దేవుడు మాత్రమే కాదు, ఆయన మాట్లాడే దేవుడు కూడా. మనం ఆయన స్వరము మనము వినాలి. మనం వినే అలవాటు ఉంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడండి అని అనడానికి లేదు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. అయితే మనకి వినే అలవాటు లేదు. మనకు వినడం నేర్చుకుంటే మాట్లాడే దేవుడు మనకున్నాడు. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. నా గొర్రె నా స్వరము వినును అంటే మనం ఆయన గొర్రెలమైతే ఆయన స్వరం ఖచ్చితంగా వింటాం. ఆయన స్వరం మనం వినలేకపోతున్నామంటే ఇంకా ఆయన గొర్రెగా మార్చబడలేదు. అందుకనే ఇంకా ఆయన స్వరము మన జీవితంలో అనుభవంలోనికి రాలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేది కరెక్ట్ వర్డ్ కాదు, కానీ దేవుడి స్వరం నేను వినలేకపోతున్నాను అనేది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు మనం చూద్దాము ఎవరికి వినే అలవాటు ఉన్నదో. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యెహోవా దేవుడు అబ్రహాముతోని సొదొమ గొమొర్రాల పట్టణం కోసం ప్రస్తావిస్తూ ఉన్నారు. అక్కడ చాలా పాపం ఉన్నది కాబట్టి నేను దాన్ని నాశనం చేయబోతున్నాను అనే విషయము అబ్రహామునకు యెహోవా దేవుడు తెలియపరిచారు. అక్కడ ఏదైనా అబ్రహాము ప్రార్థన చేస్తున్నారంటే ఆ సమయంలో, ప్రభా సొదొమ గొమొర్రా పట్టణాల కోసం నువ్వేమనుకుంటున్నావు ప్రభా సొదొమ గొమొర్రా పట్టణాలు నువ్వు గురించి ఏంటి ప్రభా, నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అక్కడైనా పెట్టుకున్నారా? సొదొమ గొమొర్రా పట్టణం అని అడుగుతున్నారు అసలు అబ్రహాము అంటే అక్కడ అసలు ఏమీ లేదు. దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో చెప్తున్నారు, సొదొమ గొమొర్రాలో ఒక పాపము చాలా బహు ఘోరంగా ఉన్నది కాబట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అంటే అది దేవుడు తన హృదయంలో ఉన్నది ఒక మనిషితో వ్యక్తపరుస్తున్నారు. అక్కడ అడగట్లేదు అబ్రహాము, అది ప్రేయర్ రిక్వెస్ట్ కాదు. అతను దానికోసం తెలుసుకోవాలని అనుకోవట్లేదు. అతను మనకులాగానే, అతనికి పిల్లలు లేరు, మనకులాంటి శరీర స్వభావంతో అతని కొరకు అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా నాకు పిల్లలు లేరు, నాకు గర్భఫలం దయచేయండి అని అతను సొంత ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి నీకు గర్భఫలము భార్య అయిన శారాకి ఇస్తున్నాను అని చెప్పి దేవుడు ఇవన్నీ శారీరక విషయాలు చెప్పి అంత మాత్రమే అయిపోలేదు, కానీ ఆత్మీయమైన విషయాలు కూడా దేవుడు అబ్రహాంతో ప్రస్తావిస్తున్నారు. మనము ఇక్కడతో ఆగిపోతున్నాం శారీరక విషయాలతో. నాకు ఇది కావాలి, ఉద్యోగం కావాలి, నాకు పలానాది కావాలని అడుగుతున్నాం, ఇంకా అంతకుమించి మనం వెళ్ళట్లేదు. కానీ మనం ఏ యొక్క అనుభవంలోకి ఉండాలంటే కేవలం దేవుడు శారీరక అవసరాలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన యొక్క ఆత్మీయ విషయాల్లో ఎలా ఎదగాలో కూడా దేవుడు తెలియపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశాలు మనతో తెలియపరిచే దేవుడై ఉన్నాడు. మన ఉద్దేశాలు తెలియపరుస్తాం దేవుడికి, కానీ దేవుడు ఆయన ఉద్దేశాలు కూడా మనకు తెలియపరుస్తున్నారు. దేవుడు ఆయన యొక్క ఏం చేయబోతున్నారో కార్యాలు మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటే, ప్రభువా నేను అన్నిట్లో సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉంటేనే దేవుడు మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు అని మనం అన్ని విషయాల్లో సిద్ధపడి ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వరము మనము వినగలము. అబ్రహాం అనేక విషయాల్లో దేవునికి లోబడ్డాడు, దేవుని స్వరం విన్నాడు, దేవుడు ఎలా చెప్తే అలా చేశాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి అతనిలో ఉన్న ఒబీడియన్స్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడుతున్నారు. మనం కేవలము శారీరక విషయాల గురించి అడిగి ఊరుకుంటాం, కానీ విధేయత చూపించాలి, లోబడాలి, దేవుడు చెప్పింది ఏదైనప్పటికీ నేను చెయ్యాలి అనే ఎప్పుడైతే మనం అటువంటి తీర్మానం కలిగి ఉంటామో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అడిగే వాటిని మాత్రమే కాదు, దేవుడు మనం అడగని వాటి కొరకు కూడా దేవుని ఉద్దేశాలు పలానా పట్టణం కొరకు, పలానా వ్యక్తి కొరకు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా అబ్రహాము వలె అటువంటి అనుభవం పొందుకునే వారముగా ఉండాలి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి. 1 సమూయేలు
3వ అధ్యాయము 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై 9వ వచనం నుంచి చూద్దాము. నీవు పోయి పండుకొము, ఎవరైనా నేను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, సమూయేలు కూడా ఎటువంటి హృదయంతో ఉన్నారంటే వినే స్వభావం కలిగిన వ్యక్తి సమూయేలు. సమూయేలు యొక్క తల్లి హన్న అక్కడ మందిరంలో విడిచిపెట్టేస్తే సమూయేలు దేవుని మందిరంలోనే దేవుని యొక్క పనులు చేసుకుంటూ ఆ మందసం దగ్గరే సమయం గడుపుతున్నాడు. రాత్రి పగలు దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరగనై ఉన్నదో అదంతా కూడా ఇక్కడ చెప్తున్నారు ప్రభు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోతున్నాను, దానిని విరువారందరి చెవులు గింగురుమనను. ఇదేమన్నా అడుగుతున్నారా? సమూయేలు ఈ టైంలో ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రభా నువ్వేం చేయబోతున్నావు ఇశ్రాయేలీయుల కొరకు అని ప్రేయర్లో ఉంటుండగా దేవుడు ఇది ఇలా జరుగుతుందని అడిగారా? ఇది ప్రేయర్ రిక్వెస్టా? ఈయన ప్రార్థన చేస్తున్నారా? ఈ అంశం పెట్టుకున్నారా? అదేమీ కాదు. కానీ అతను వినే స్వభావం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి అతను పడుకుంటున్న సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను ఇలా చేయబోతున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసినప్పుడే దేవుడు మాట్లాడతాడు. కాదు, ప్రభు అన్ని వేళలా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు అన్ని వేళలా మనకి అనేక విషయాలు చెప్పాలని ఎంతో సిద్ధంగా ఉన్నారు. అయితే మనం వినేవారముగా ఉండట్లేదు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలని చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే నేను చెప్పిందే దేవుడు చేయాలి, నేను అడిగిందే దేవుడు చేయాలి. అంతేగాని ప్రభా అసలు నువ్వేమనుకుంటున్నావు ప్రభా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ప్రభా అని మనము ఒక తాపత్రయంతో మనం ఉన్నట్లయితే, దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఉద్దేశం మనం కలిగి ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో ఒబీడియంట్గా ఉండి దేవుడు ఏం చెప్పినా సరే చెయ్యాలి అనే ఒక ఉద్దేశం కలిగిన వారమే మనం ఉన్నట్లయితే, సమర్పణ కలిగిన జీవితం కలిగి మనం ఉన్నట్లయితే ప్రభు మాట్లాడతారు కాదు, ప్రభు మాట్లాడే దేవుడు మనం వినగలుగుతాం. ప్రభు మాటల్లో మనం వినగలుగుతాం. ఆయన చెప్తున్నారు, నా మాట శ్రద్ధగా వినండి. అయ్యో ఈ రోజుల్లో అది ఎంతో కరువైపోయింది కదా. ఆయన మాటలు శ్రద్ధగా వినేవారు ఎవరున్నారు? మనం ఉన్నామా? ఆయన మాటలు వింటున్నామా? చర్చిలో వినడం కాదమ్మా, ఇంట్లో నీవు పడుకుంటున్నప్పుడు దేవుని స్వరం వినగలుగుతున్నావా? నువ్వు నీ పనులు చేసుకుంటున్నప్పుడు దేవుని స్వరం వినగలుగుతున్నావా? ఇక్కడ మన అబ్రహాం దగ్గర చూస్తే ఆయన సింధూర వృక్షం క్రింద ఉంటున్నప్పుడు దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. ఆయన కూర్చొని ఉన్నారు. అప్పుడు అతను ప్రార్థన సమయం కాదు, అతను ప్రేయర్ రిక్వెస్ట్ కాదు. దేవుడి అనే దగ్గరికి వచ్చి ఇది నా ఉద్దేశం, నేను ఇలా చేయాలనుకుంటున్నాను పలానా పట్టణం కొరకు అని చెప్పారు. అలాగే ఇక్కడ చూస్తే సమూయేలుతో ఇశ్రాయేలీయుల కొరకు మాట్లాడుతున్నారు, ఆయన జనాంగం కొరకు ఆయన మాట్లాడుతున్నారు. అలాగే ఏలీ కొరకు, అతని యొక్క కుమారుల కొరకు, అన్నిటి విషయాల కొరకు దేవుడు సమూయేలుకి తెలియపరుస్తూ ఉన్నారు. మనము మన గృహాల్లో అటువంటి వినేవారముగా ఉండాలి. మనకి ఏం జరగబోతుందో మన ప్రక్క వారికి, మన పట్టణానికి, మన దేశానికి కొరకు మనము అంగలార్చేవారముగాను, ప్రార్థన చేసేవారముగాను, కనిపెట్టుకుని ఉండేవారముగాను, దేవుని స్వరం వినేవారముగాను మనం ఉన్నట్లయితే, లోబడేవారముగా ఉన్నట్లయితే ప్రభు అనేక విషయాలు మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరికీ తెలిసిన మాటే ఇంకొకటి చూద్దాము. ఇర్మియా 33:3, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, నాకు మొర్రపెడితే, నువ్వు మొర్రపెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏం ఉత్తరం ఇస్తారు? ఏం అడిగారో అవి కాదు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. మనం ఏంటంటే మొర్ర పెడితే దేవుడు సహాయం చేస్తాడు, మనం ఏది అడిగితే అది ఇస్తాడు అనుకుంటున్నాం. అయితే దేవుడు ఏం చెప్తుందంటే, నీకు అసలు తెలియదు ఆ విషయాలు, నీకు గ్రహింపులో లేవు, నీకు అసలు అవి గూఢమైనవి, అవి సీక్రెట్, అసలు ఎవరికి తెలియదు ఆ విషయాలు, అవి కూడా నేను చెప్పడానికి నీకు సిద్ధంగా ఉన్నాను. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన దేవుని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఏదో చిన్న చిన్న విషయాలకు ఆయన మనం లిమిట్ చేయొద్దు. మన దేవుడు భూమిని ఆకాశంని సృజించిన దేవుడు.
సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కలిగి చేసిన దేవుడు, కోట్ల నక్షత్రాలను కలిగి చేసి వాటికి పేర్లు పెట్టి పిలిచే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఏదో మన అవసరతల కొరకు చిన్న విషయాలుగా ఆయన మనం పరిమితిలో పెట్టద్దు, కానీ మనము వినేవారముగా ఉందాం. దేవుడు అనేక సంగతులు చెప్పాలి. ఈ జనరేషన్లో మనం వినేవారంగా ఉంటే అనేక సంగతులు ప్రభు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాలు మనం తెలుసుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేసి దాని ప్రకారముగా మనము జీవిద్దాం. అబ్రహాముతో దేవుడు చెప్పబట్టే కదా అబ్రహాము సొదొమ గొమొర్రాల పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయబట్టే కదా అక్కడ లోతు రక్షించబడ్డాడు. అది తెలియకపోతే అక్కడ ఏం జరుగునా కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుడు చెప్తున్నప్పుడు మనం విందాం. దేవుని స్వరం వినాలని మనము ఆశ కలిగి ఉందాం. అప్పుడు దేవుడు మనకు చెప్తారు. అప్పుడు మనం అనేక విషయాల గురించి ప్రార్థన చేయగలుగుతాము, అనేక విషయాలను మనం తెలుసుకోగలుగుతాము, ఇంకా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము. దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును మనం అందరం ఉపయోగించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.